నాన్న నీ పేరు చెప్పి ఈసారైనా. లైబ్రరీ. సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు. శృతి గారు హాయ్. హాయ్. శృతి గారు ఈరోజు నా బర్త్డే. మొన్ననే కదా బర్త్డే చేసుకున్నాడు, మళ్ళీ ఏం బర్త్డే అబ్బా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. శృతి గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ కాఫీ. అతనితో కాఫీకి వెళ్తుందా? వెళ్ళదు కాక వెళ్ళదు. పదండి వెళ్దాం. నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేశాడు. ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది మోస్ట్లీ. శృతి గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ నా బైక్ మీద వెళ్దామా? ఏ? కాఫీ డే దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, సో బైక్ అయితే ఈజీగా ఉంటుందని. ఆల్ రైట్, లెట్స్ గో. అదేంటండి అలా కూర్చున్నారు? మామూలుగా కూర్చోచ్చుగా. కొంచెం డిస్టెన్స్ ఉంటే డీసెంట్ గా ఉంటుందని. బేసిక్ గా నేను చాలా డీసెంట్ అండి. పర్వాలేదు, కూర్చోండి. శృతి గారు మీరు వన్ సైడ్ కూర్చుంటారా, టూ సైడ్స్ కూర్చుంటారా? శృతి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే. ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతారు? కాఫీ ఎలా ఉంది? కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా? నైస్ నైస్. కాఫీకో డెఫినేషన్ ఉంది తెలుసా మీకు? ఏంటి? సి అంటే కంబైన్డ్ గా కూర్చొని, ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ, ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని, ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి అంతే అండి. ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి. మీ పేరు? ఇంతకీ శృతికి నీ పేరైనా తెలుసా? డోంట్ గెట్ మీ రాంగ్, మిమ్మల్ని చాలా సార్లు చూశాను, కానీ మీ పేరు? 3 ఏళ్ల నుంచి నీ వెనకాల తిరుగుతున్నాను, నా పేరు తెలీదా నీకు? తమాషగా అంటున్నారు కదా. నో నిజంగా తెలీదు. అజయ్. నైస్ నేమ్. దీనికి ఏదైనా డెఫినేషన్? మన దగ్గర ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుందండి. ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ నో బీపీ, జే అంటే జాయ్ఫుల్ పర్సన్, ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్, వై అంటే యూత్ఫుల్ పర్సన్. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ అజయ్ అండి. నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే డాడీ ఐఏఎస్ అండి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఊర్లో 500 ఎకరాల పొలం కొన్నారండి, ఎందుకంటే ఊళ్ళో అందరికి పని ఇవ్వాలి కదా అందుకని. ఇక మా తాతగారు వచ్చి నైజాం నవాబ్ దగ్గర మినిస్టర్ గా పనిచేశాడండి. మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్, అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే పబ్లిసిటీ రాలేదు. టోటల్గా ఇదండి నా బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఫ్యూచర్ లో నీకు అన్ని తెలియాలి కదా. వాట్? నథింగ్ నథింగ్ నథింగ్, జస్ట్ లైక్ దట్. ఎనీవే, నేను టెంపుల్కి వెళ్ళాలి. శృతి గారు టెంపుల్ కి వెళ్ళాలా? వెళ్దాం పదండి. పర్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. షల్ ఐ గో? అలాగే శృతి గారు. గారు గిరు ఎందుకండి, జస్ట్ శృతి. బాయ్. yes 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 శంకరన్న 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 సక్సెస్ గ్రాండ్ సక్సెస్ శంకరన్న పడిపోయింది శంకరన్న
శృతి నా లవ్ లో పడిపోయింది. ఏంటి ఆ. శృతి ఐ లవ్ యూ చెప్పేసిందా? అప్పుడే లవ్ చెప్తారా ఏంటి మరి నువ్వు? కాఫీ డెక్కెళ్ళాం, కబుర్లు చెప్పుకున్నావు. ఓహో శృతి నీతో కామెడీగా వచ్చేసిందా? అంటే 3 ఏళ్ల నుంచి మూత తీయని అవకాశం జాడి ఓపెన్ అయినట్టే, నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టే. అంతేగా శంకరన్న. ఆ. శృతి గారు అంటే ఏమందో తెలుసా? ఏమంది గారు గీరు ఎందుకు శృతి అని పిలవమంది శంకరన్న. నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే. యా. అబ్బబ్బబ్బబ్బ. నాకు చాలా సంతోషం ఉంది. ఏం చేయాలి? నోరు తీసేస్తా. నోరు చక్కబస్తా. ఉండు, నీ కూడా శంకరన్న. ఆ. నా లవ్ సక్సెస్ అయిందని నా శత్రువు ఒకడున్నాడు, నా రూమ్మేట్, అదే పొట్టాడు, వాడికి చెప్పొస్తా. ఈ డిజైన్ తర్వాత లేదు, ఇక్కడ ఫిల్ చేయి. గ్యాప్ ఉంది చూడు. కుమార్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కుమార్. హాయిగా ఉంది. ఎందుకు? హాయ్ చెప్పావు కదా. నవ్వు నవ్వు, ఈ నవ్వులే అబ్బాయిల కొంపలు ముంచేవి. అబ్బాయిలంటే గుర్తొచ్చింది. మా కాలేజీలో అజయ్ అని ఒకడు 3 years నుంచి నా వెంట పడుతున్నాడు. 3 years అని గ్రేట్ గా చెప్పినావేంటి? గ్రేటేగా మరి. ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే. అవునా? ఒక అమ్మాయికి ఎంతమంది ప్రపోజ్ చేస్తారు అన్నదాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. ఇంతకీ ఆ అజయ్ మ్యాటర్ ఏంటి? ఆ అజయ్ గాడి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా. అందుకే వాడి లవ్కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. అసలు ఏమైంది శృతి? ఆ, అతను బర్త్డేకి కాఫీకి పిలిస్తే వెళ్ళాను. ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను. టైం చూసి అతను హర్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను. నేను చేస్తుంది తప్ప? ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ శృతి అమ్మాయిలు ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని. ఇంతకీ నాకు క్యారెక్టర్ ఉందంటావా? ఏంటి మాట్లాడు? హలో. 50-50 ఉండొచ్చు. మరి ఆడికి ఎంత ఉంది క్యారెక్టర్? అజయ్కా ఇప్పుడేగా పరిచయం అయింది, ముందు ముందు తెలుస్తుంది. 50% లేక 100%. నాకైతే 50% కన్ఫర్మ్ చేసి, ఆడికేమో 100% ఛాన్స్ ఉందంటావు. ఏంటి జలసీనా? అవే డిసైడ్ చేసుకో. లవ్ జలసీ 2 ట్విన్స్ కలిసి పుడతాయి, కలిసి పెరుగుతాయి. తెలుసా? ఇప్పుడేగా చెప్పావు, తెలుసుకుంటా. రేమొద్దు, నాకన్నీ నువ్వే. ఇలాంటివి బానే చెప్తావు. ఒక్కసారి ఐ లవ్ చెప్పావా? దీనికి మాట్లాడు. లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు, చేతల్లో కనపడేది. ఎనీవే, అడిగావు కాబట్టి చెప్తాను. అవునా? చెప్పు చెప్పు చెప్పు. Come on. చెప్పు. మనిద్దరం కలిసినప్పుడు, నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, అప్పుడు అప్పుడు చెప్తాను. పందినాయాల ఎందుకు అడుగుతున్నావురా? ఏం లేదు మామ, కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దామని వెళ్ళా.